ఇన్నిసార్లు ఎవరు కాల్ చేస్తున్నారబ్బా? హలో. చేసిన తప్పులు ఎవ్వరికీ తెలియదని చింత లేకుండా సంతోషంగా ఉన్నావా అభి? ఎవరు మాట్లాడేది? ద్విపాత్రాభినయం చేస్తూ 2 పాత్రలలో నటిస్తూ అందరినీ బానే బురుడి కొట్టేస్తున్నావు. ఎవరు మాట్లాడేది చెప్పండి. అంత కోపం ఎందుకు అభి? ఓహో, నిజాలు మాట్లాడుతున్నానా? అవునులే, నిజాలు మాట్లాడితే నిష్ఠూరాల్లాగే ఉంటాయి కదా. చూడండి, మీరెవరో నాకు తెలీదు. రాంగ్ నెంబర్ కి ఫోన్ చేసి మాట్లాడుతున్నట్టున్నారు. రాంగ్ నెంబర్ కాదు అభి, రైట్ నెంబర్ కి కాల్ చేశాను. ఇంతకీ నువ్వెప్పుడు అభిగా ఉన్నావా, నందనగా ఉన్నావా? ఏంటభి ఉలుకు పలుకు లేకుండా అలా నిశ్శబ్దంగా ఉండిపోయావు? నువ్వే అభివని, నువ్వే నందనవని నాకెలా తెలిసిందా అని అవాక్కయ్యావా? చూడండి, మీరేం మాట్లాడుతున్నారో నాకు అస్సలు అర్థం కావడం లేదు. దయచేసి ఫోన్ పెట్టేయండి. నేను మాట్లాడేది అర్థం కాకపోవడానికి నీకు సంబంధం లేని విషయం కాదు కదభి. ఎంతో చాకచక్యంగా ఒక పక్క అభిలాగా మరో పక్క నందనలాగా అందరి ముందు నటిస్తూ అందరినీ ఫూల్స్ ని చేస్తున్నావు. నువ్వు వేషాలు మార్చినా నిన్ను గుర్తుపట్టడం లేదంటే నువ్వు 2 క్యారెక్టర్లలోనూ ఎంత గొప్పగా నటిస్తున్నావో అర్థమవుతుంది. కానీ ఎన్నో రోజులు నీ నటనలో నాటకాలు సాగవు కదా, ఏదో రోజు ఖచ్చితంగా బయటపడతాయి. చూడండి, నాకు ఫోన్ చేసి మీ నోటికొచ్చిందల్లా మాట్లాడుతున్నారు. అసలు మీరు మాట్లాడేదానికి నాకు ఎలాంటి సంబంధం లేదు.